ఏటీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నక్షత్రాలు, లక్షణాలు, శీర్షికలు. ఈరోజు మనం ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎలా ఉంటారు, వారు దేన్ని అధిగమించాలి, దేన్ని సాధించాలి, ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉత్తరాషాఢ 1వ పాదం 1 వచ్చి ధనుర్రాశిలో ఉంటే 2, 3, 4 పాదాలు వచ్చేప్పటికీ 2, 3, 4 పాదాలు వచ్చేప్పటికి మకర రాశిలో ఉంటాయి. ఇక్కడ 1వ పాదానికి వచ్చేప్పటికి గురుడు రాస్యాధిపతి అయితే కనుక మరి మిగతా పాదాలకి శని రాస్యాధిపతి అవటం అనేది తెలుస్తుంది. ఇక్కడ మరి ఏ పాదంలో జన్మించినట్టే 1వ పాదంలో జన్మిస్తే కనుక దానికి అధిపతి గురుడు అవుతాడు. మరి 2, 3 పాదాల్లో జన్మించే వాళ్ళకి నవాంశాధిపతి శని అవుతాడు. మళ్ళీ 4వ పాదంకి వచ్చేప్పటికి మళ్ళీ గురుడే మరి నక్షత్ర నవాంశాధిపతి అవుతాడు. దీన్ని బట్టి మనకి ఏం చెప్పుకోవాలి అంటే కనుక ఎవరైతే మరి 1వ పాదంలో జన్మించి ఉంటారో వారి యొక్క అధిపతి పూర్తిగా గురుడు అవుతాం. ఆ తర్వాత మళ్ళీ నక్షత్రాధిపతి వచ్చేప్పటికి సూర్యుడు అవుతాం. ఎందుకని వీరు కనుక మరి విశ్వ దేవతల్ని ఆరాధించాలని మరి శాస్త్రం చెప్తుంది. తర్వాత ఏదైనా సరే విష్ణువుకి సంబంధించిన ఆరాధన కనుక చేసినట్టయితే కనుక వీరి జీవితంలో ఉండే ఇబ్బందులను చాలా వరకు అధిగమించడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ 1వ పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారి జీవితం వరకు ముఖ్యంగా ఈ 30 ఏళ్ళ వరకు కూడా కొంత ఒడిదుడుకులతోనే సాగటం అనేది ఉంటుంది. ఎందుకంటే మొదట రవిదశ 6 ఏళ్ళు, తర్వాత వచ్చేప్పటికి చంద్రదశ 10 ఏళ్ళు, తర్వాత వచ్చేప్పటికి కుజదశ. ఇంకా బాగా బలంగా ఉండే తప్ప రాహుదశ యోగించే సందర్భాలు చాలా తక్కువగా ఉండటం అనేది ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఇంచుమించుగా యావరేజ్గా 30, 34 తర్వాత లేదా ఈ మధ్య నుంచే క్రమంగా వీరి జీవితం అనేది ఒక జీవితంలో సాధ్యత అనేది కూడా అప్పటి నుంచే రావటం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు గురుడి యొక్క ఆధిపత్యంలో పుట్టడం వల్ల అక్కడ ఎప్పుడు ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి చాలా తొందరగానే అంటే ఏదో విధంగా దైవికంగా బయటకు వచ్చే శక్తి అయితే కనుక ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉంటుంది. అందులో ముఖ్యంగా కాస్మెటిక్ ఎనర్జీ ప్రవహించే నక్షత్రాల్లో ఉత్తరాషాఢ కూడా ఒకటి కనుక వీరికి తలంపుగా చివరి నిమిషంలో ఏదో విధంగా దేవుడు వీరిని రక్షింప చేయటం అనేది కూడా జరుగుతుంది. అందుకని జీవితంలో వీరు ఎలాంటి రంగం ఎంచుకున్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటి నుంచి మళ్ళీ తాత్కాలికంగా మళ్ళీ పడినప్పటికీ కూడా తొందరగానే బయటపడటం అనేది ఉంటుంది. బాల్యంలో మాత్రం వీళ్ళు ఎక్కువగా కష్టాలు అనుభవించవలసి వస్తూ ఉంటాం. తండ్రి యొక్క ఆర్థిక స్థితిలో కొంతవరకు నిలకడలేకపోవటం అనేది కూడా ఎక్కువ అనేది ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ముఖ్యంగా 1వ పాదం మీద, 2వ పాదం మీద కూడా దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువ చూపే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తామనేది ఉంటుంది. ఇంకా ఉత్తరాషాఢ నక్షత్రంలో ఎవరు జన్మించినప్పటికీ కూడా ఇందులో 1వ పాదంలో జన్మించిన వారికి అయితే కదా పూర్తిగా గురుడికి సంబంధించిందని చెప్తున్నాం. ఈ గురుడు కాబట్టి వీరు ఆధ్యాత్మిక రంగంలో కానీ లేదా బోధనా రంగంలో కానీ ఎక్కువ రాణించడానికైతే అవుతుంది. తర్వాత ఏదైనా సరే కీలకమైన పదవులు అలంకరించాలి అంటే కనుక అంటే వీరు మామూలుగా సరే వారి యొక్క ఉద్యోగాలు మరి పెద్ద స్థాయి వరకు కూడా చేరుకునే అవకాశాలు అయితే కనుక మరి 1వ పాదం వారికి ఎక్కువ కనిపిస్తే వారు ఏ రంగం ఎంచుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ రంగంలో ఎంతో కొంత వీరి యొక్క ప్రతిభా పాఠం వాళ్ళని చూపించగలగడం, 10 మంది కొంతవరకు ప్రశంసించబడే అవకాశాలు కూడా వీరికైతే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఇంకా 2వ పాదంలోనూ 3వ పాదంలో జన్మించిన వాళ్ళకి అంతా కూడా శని యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి మరి వైద్య రంగంలో కనుక వెళ్తే కనుక ఎముకలకి సంబంధించినవి వాటిల్లో ఎముకలు కీళ్ళకి సంబంధించిన వాటిలో అయితే ఖచ్చితంగా పేరు తెచ్చుకోవడం అనేది ఉంటుంది. విదేశాల్లో స్థిరపడాలన్నప్పటికీ కూడా ఈ 2, 3 పాదాల వరకు అయితే కనుక ఎక్కువ సాధ్యం అవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈ 2, 3 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క మొండి పట్టుదల వల్ల లేదా అనవసరపు మూర్ఖత్వానికి పోయి కొన్ని ఇబ్బందులు వారంతా వారే తెచ్చుకునే అవకాశాలు, ప్రమాదాలు కూడా ఎక్కువ ఈ 2, 3 పాదాల వారి మీద ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది. కనుక ఇక్కడ శనికి సంబంధించింది అంటూ ఉంటారు కాబట్టి ఇంజనీరింగ్ చదువు అనేది వీరికి ఎక్కువ మేలు చేయటం అనేది ఉంటుంది. తర్వాత 2వది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఇతర రంగాల్లో అంటే మనం వ్యాపార రంగాల్లో వెళ్ళాలి అనుకుంటే కనుక మెడికల్కి సంబంధించింది ఏదైనా సరే వీరికి మేలు చేయడం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి మనకి ఈ ఫర్నిచర్కి సంబంధించింది ఏదైనా సరే అలాంటి వృత్తిలో రాణించాలన్నా కూడా అవుతుంది. శానిటరీ ఐటమ్స్ ఏవైనా సరే పెట్టుకోవాలంటే కనుక సాధ్యమవటం అనేది ఉంటుంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలో ఏదైనప్పటికీ కూడా అదంతా కూడా మరి 2, 3 పాదాల వరకు అయితే ఎక్కువ మేలు జరగడం అనేది కూడా ఉంటుంది. ఇక
క్రిమినల్ లాయర్లుగా పేరు తెచ్చుకోవాలంటే అంటే లాయర్లో మనకి రకరకాల సివిల్ లాయర్స్ అని ఇలా రకరకాల లాయర్లు అనేది న్యాయవాద వృత్తిలో ఉంటాయి. ఈ న్యాయవాద వృత్తిలో కనుక వీరు క్రిమినల్ కేసులు చేపడితే కనుక ఎక్కువ వీరు ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనుక ఈ 2-3 పాదాల వరకు అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ 2-3 పాదాలే కాకుండా మొత్తం 4 పాదాల వరకు కూడా మనం మొదట చెప్పుకున్న విష్ణువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్ల తప్పకుండా మేలు జరుగుతుందండి. అలాగే ప్రతిరోజు కూడా మన విష్ణు సహస్రనామాల్లో ఒకటైన ఓం వృషికేశాయ నమః, ఓం వృషికేశాయ నమః, ఓం వృషికేశాయ నమః అనేది నిత్యం జపించడం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చడం అనేది కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా వీరు పొద్దున్న లేవగానే కాసేపు తూర్పుగా కూర్చుని ఆ తర్వాత వారి యొక్క పనులు చేసుకోవటం వల్ల కూడా మరింత విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే వారి జాతకంలో ఉండే తప్పులు కూడా కొంతవరకు సరిదిద్దపడతాయి. ఈ రకంగా కనుక మరి ఉత్తరాషాఢ వాళ్ళు చేసుకుంటూ వచ్చినట్టయితే కనుక అన్ని విధాల మేలు జరుగుతుంది. ఇంక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అయితే వైవాహికంగా చెప్పుకోదగిన దోషాలు అయితే ఉండవు. ఏదైనా సరే కొంతవరకు ఏదైనా ఇబ్బంది పడితే అది మరి 3వ పాదం మీద కొంతవరకు దాని యొక్క చెడు ప్రభావం ఏదైనా ఉంటే అది ఒక 3వ పాదం మీద పడే అవకాశాలు ఉంటాయి. కనుక 3వ పాదం వారికి కనుక ఒకవేళ వివాహపరంగా ఏదైనా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్టయితే కనుక వారు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకుంటే కనుక ఆ రకమైన సమస్యల నుంచి కూడా కొంతవరకు తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా మరి ధనుసు రాశిలో మరి ఉత్తరాషాఢ లేదా మకర రాశిలో ఉత్తరాషాఢ ఈ రకంగా చేసుకున్నట్టయితే తప్పకుండా వారికి ప్రయోజనం చేకూరుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.